దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారుల సస్పెన్షన్కు సంబంధించిన తాజా పరిణామాలపై ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావుతో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి. పవన్ సంచలనం కలిగించిన దళిత యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో అప్పటి ప్రధాన నిందితుడిగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన పాత్రలపై సిట్టు నిగ్గుదేల్చడం, అట్లాగే సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఈ కేసుకు సంబంధించి లోపభూయిష్టంగా విచారణ చేశారన్న అభియోగాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ కేసుకు సంబంధించి ప్రాసిక్యూషన్ తరపున సహాయ న్యాయవాదిగా ఉన్న ముప్పాళ్ల సుబ్బారావు మనతో ఉన్నారు. ఈ కేసు రాబో రోజుల్లో సుప్రీంకోర్టు గడువు విధించడం, ఎప్పటికప్పుడు విచారణ ఎలా చేయాలని తేదీలు ఖరారు చేసిన నేపథ్యంలో ఈ కేసు ఎలా సాగబోతోంది, దీనికి సంబంధించిన వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. అప్పుడు ఈ కేసులో లోపభూయిష్టంగా విచారణ చేసిన నలుగురు పోలీసు అధికారులపై వేటు వేయటం ఎట్లా చూడాలంటారు? ఇక్కడ మొదటి నుంచి కూడా బాధితుడి యొక్క మృతుని యొక్క తల్లి ఇచ్చిన ఫిర్యాదు మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వం స్పందిస్తూనే వచ్చింది. దానిలో భాగమై సిట్టు వేయటం, సిట్టు విచారణలో అనంతబాబు యొక్క భార్య కూడా ముద్దాయిగా ఉన్నట్టు ఆధారాలతో కోర్టులో ఛార్జ్షీట్, సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ గతంలో 2022 సంవత్సరంలో అనంతబాబు డిఫాల్ట్ బెయిల్ వేశాడు సుప్రీంకోర్టులో. ఇక్కడ రాజమండ్రి జిల్లా కోర్టులో డిస్మిస్ అయింది, హైకోర్టులో డిస్మిస్ అయింది, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. దాని అర్థం ఏంటంటే నిర్దేశించిన సమయంలో పోలీసు వాళ్ళు విచారణాధికారి ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు కాబట్టి మ్యాండేటరీ ప్రొవిజన్లో బెయిల్ ఇమ్మని, దాంట్లో మధ్యస్థ బెయిల్ ఇచ్చాడు. ఆనాటి ప్రభుత్వం తరపున న్యాయవాది కూడా ఇవ్వటానికి అంగీకరించాడు, బెయిల్ మంజూరు చేశారు, మధ్యస్థ బెయిల్. దాంట్లో మెయిన్ బెయిల్ అప్లికేషన్ మొన్న వాదనకు వచ్చింది. ఇది బాధితులు వేసింది కాదు, ముద్దాయి డిఫాల్ట్ బెయిల్ కోసం వేసిన ఫైనల్ పిటిషన్లో హీరింగ్ అది. దాంట్లో మేము కూడా బాధితుల తరపున ఒక ప్లేటర్ గారిని పెట్టాం, ప్రభుత్వం తరపున కూడా సీరియస్గానే తీసుకొని లోద్రా లాంటి వాళ్ళని పెట్టింది. దాంట్లో వాద ప్రతివాదనలు అయిన తర్వాత మొదటి నుంచి కూడా మేము ఏవైతే విచారణాధికారి తప్పుడు చేశారో అని చెప్పామో దాన్ని నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏంటంటే పోలీస్కి పొలిటికల్ పవర్కి ఉన్నటువంటి నెక్సెస్ సంబంధాలు ఈ కేసులో స్పష్టంగా కనపడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇటువంటి హీనస్ క్రైమ్లో విచారణాధికారులు ముద్దాయిలతో కుమ్మక్కవటం, ముద్దాయిలకి డిఫాల్ట్ బెయిల్ రావడానికి పూర్తిగా సహకరించడంని చూసి ఆగ్రహించాడు. అంతేకాకుండా దీంట్లో అసలు ఇప్పటి వరకు ఇలాగ ముద్దాయికి సహకరిస్తున్న ఇటువంటి హీనస్ క్రైమ్లో సహకరిస్తున్న వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకున్నారు, మీరు అసలు ఏం చేశారు, షోకాజ్ నోటీస్ ఇచ్చారా? ఇవన్నీ చేయకపోతే ఆ డీజీపీ ఎలాగ తన పదవిలో కొనసాగేటువంటి హక్కు ఉందని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు యొక్క ఆగ్రహం చూసిన తర్వాత ప్రభుత్వం కూడా స్పందించి ఎవరైతే మేము మొదటి నుంచి సతీష్ ఎఫ్ఐఆర్ అనుమానాస్పద మృతిగా నమోదు చేశాడో కేసు, అక్కడి నుంచి ఛార్జ్షీటు పోలీసు కస్టడీకి కూడా సమయం అయిపోయిన తర్వాత వేయటం, డిఫాల్ట్ బెయిల్ రావడానికి సహకరించడం, ఇన్వెస్టిగేషన్లో కులాన్ని తప్పుగా చెప్పడం, లేకపోతే స్వేచ్ఛగా 3 రోజుల పాటు స్వేచ్ఛగా తిరగడానికి అనుమతించేసి 3వ రోజు అరెస్ట్ చేసి ఆయన గొప్పగా చెప్పడం, నేరస్థలం కాకపోయినా అది నేరస్థలం అని ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం, ఇవన్నీ కూడా స్పష్టంగా న్యాయస్థానం ముందు ఉంచాం. ఇప్పుడు దాన్ని ప్రాతిపదికగా దాంట్లో చాలా స్పష్టంగా కూడా చెప్పారు. ఒక టైం లైన్ ఇచ్చారు. ఎప్పుడు ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ చేయాలి, ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఏప్రిల్ 18న ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలని, అలానే ఆగస్టు 31 లోపు కూడా ప్రాసిక్యూషన్ సాక్ష్యాలను కంప్లీట్ చేయాలని, అలాగనే నవంబర్ 30 లోపుగా టోటల్గా ఈ కేసు కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. ఈ ప్రాసెస్ ప్రకారం జరుగుతుందా లేదో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక సీనియర్ న్యాయమూర్తిని పెట్టి పర్యవేక్షించాలి ఎప్పటికప్పుడు అని కూడా ఇచ్చింది. అంతేకాదు ఈ ట్రయల్ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జోక్యం కూడా చేసుకోకూడదని ఇచ్చింది. అంటే సంవత్సరాల తరబడి ఇలాంటి సెన్సేషనల్ కేసులు, డోర్ డెలివరీ చేసిన కేసులు ఉంటే ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద లేకపోతే వ్యవస్థ మీద నమ్మకం పోతుంది కాబట్టి
త్వరితగతిన విచారించేసి దోషులను నిర్ధారించవలసిన అవసరం ఉందని చెప్పేసి భావించింది. ఇటువంటి తీర్పులు దళిత వర్గాలకి, పేద వర్గాలకి, బలహీన వర్గాల వారికి కొంత మనోధైర్యాన్ని ఇవ్వడానికి దోహదపడుతుంది. ఇప్పుడు సస్పెన్షన్ వేటు వేశారు. చాలా దళిత యువకుడు మర్డర్ కేసు ఇది. అట్రాసిటీకి సంబంధించి కూడా దళిత సంఘాలు కేసులు పెట్టాలంటున్నాయి పోలీసులు బాధ్యులైన వారిపైన. అట్లాగే అప్పటి ఎస్పీగా ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి రవీంద్రనాథ్ బాబు కూడా దీంట్లో మాట్లాడారు. నిందితుడి పట్ల ఎమ్మెల్సీ అనంతబాబు గారిని సంబోధించడం కూడా తీవ్ర వివాదాస్పదమైంది. ఇంకా ఈ పోలీసులకు సంబంధించి అప్పుడు బాధ్యులైన వారిపై ఇంకా చర్యలు ఉండే అవకాశం ఉందా, వాళ్ళపై కేసులు పెట్టే అవకాశం ఉందంటారా? ఒకటి, దీంట్లో ఆనాటి ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఎందుకంటే ఒక్క ఉదాహరణ చెప్తా. ఆల్రెడీ అనంతబాబు తన ఉపదళ స్టేట్మెంట్లో నేను నా అపార్ట్మెంట్ దగ్గర వీధి సుబ్రహ్మణ్యం తాగొచ్చాడు, నేను తోశాను, గడ్డ మీద పడ్డాడు, తలకాయ తేలింది, మళ్ళా లేచాడు, మళ్ళా ఆవేశంతో లేస్తే మళ్ళా తోశాను, కింద పడ్డాడు, చనిపోయాడు అని చెప్పిన తర్వాత విచారణాధికారి దాన్ని సెక్షన్లు మార్చేసి 23వ తారీఖేమో నేరస్థలానికి వెళ్ళి విఆర్ఓలను ఇద్దరిని తీసుకెళ్ళిపోయి అక్కడ పరిశీలించి అక్కడ సాక్షులను విచారించిన తర్వాత అటువంటి ఘర్షణ రాలేదు, అక్కడ ఇటువంటి రక్తపు మరకలు లేవని చెప్పేసి మధ్యవర్తుల రిపోర్టు రాసిన తర్వాత ఎస్పీ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టేసి ఈ రిపోర్టును పక్కన పెట్టేసి లేదు అక్కడే నేరం జరిగిందని చెప్పేసి ముద్దాయిని కాపాడటానికి ప్రయత్నం చేశాడు. అతి గౌరవాన్ని ఇచ్చాడు ఆయన్ని అరెస్ట్ చేయకుండా కాపాడాడు 3 రోజుల పాటు. ఒక డెడ్ బాడీ రక్తగాయాలతో ఉంది, ఒక ఎమ్మెల్సీ తన కారులో తీసుకొచ్చి అప్పచెప్పి కుటుంబ సభ్యులను బెదిరిస్తే వెంటనే పిలిచి ఈ బాడీ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చావు అని అడగాల అవసరం లేదా? 3 రోజుల పాటు మెల్లకుండా కూర్చుంటే ఆయన పెళ్ళిళ్ళు పేరెంటాలకి స్వేచ్ఛగా తిరిగాడు. చివరికి ప్రజా ఉద్యమాలు న్యాయ పోరాటాల ఫలితంగా ఆయన మీద కేసు కట్టారు. కాబట్టి ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా పోలీస్ అధికారులు ముద్దాయిలను రక్షించడానికి శక్తివంచన లేకుండా పనిచేశారు. అందుకే టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా డిస్ట్రాయ్ చేయడానికి, తీసుకోవడానికి, ఆ దిశలో విచారణ చేయడానికి వాళ్ళు పూనుకోవాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, సిట్యువేషన్ తర్వాత అవన్నీ తీస్తే అనంతబాబు యొక్క భార్య కూడా సీన్లోకి వచ్చింది. కాబట్టి ఉద్దేశపూర్వకంగా కేసుని ముద్దాయిని రక్షించడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి షెడ్యూలు తెగల అత్యాచార నిరోధక చట్టం సెక్షన్ 4 ప్రకారం ఉద్దేశపూర్వకంగా ముద్దాయికి సహకరించి కేసును పక్కదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి వాళ్ళను కూడా ముద్దాయిలుగా పెట్టే దిశలో కూడా విచారణాధికారులు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ సుప్రీంకోర్టు తాజా ఆగ్రహం, ఈ పరిణామాల నేపథ్యంలో ఈ కేసు ఎలా వేగవంతంగా సిట్ దర్యాప్తు చేసే అవకాశం ఉంది? త్వరితగతిన గడువులోగా దర్యాప్తు పూర్తి చేయడానికి సిట్ ఏం చేయబోతుందంటారు? ఆల్రెడీ టెక్నికల్ ఎవిడెన్స్తో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ 57 పేజీలతో పూర్తి డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, సీసీ ఫుటేజీలు, కాల్ డేటా రికార్డు మీద విచారణలు, అలాగనే ఫోటోలు కంపారిజన్తో ఆమె అనంతబాబు భార్య చెప్పినటువంటి సాక్ష్యం ఏ విధంగా తప్పో నిరూపించేటువంటి సీసీ ఫుటేజీలకు సంబంధించిన ఆధారాలు, అలానే సాక్షులకు సంబంధించిన ఆధారాలు మొత్తం సేకరించేసి సిట్టు ఉన్న ఆధారాలని సక్రమంగా ఉపయోగించేటి లాస్ట్ సీన్ థియరీ కానీ, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ, టెక్నికల్ ఎవిడెన్స్ కానీ సేకరించి న్యాయస్థానం ముందు పెట్టింది. ఇంకా ఆధారాలు అయితే గూగుల్ టేక్అవుట్ ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ వచ్చి ఉండేది. కానీ గూగుల్ టేక్అవుట్ తీసుకోవడానికి వాళ్ళు జాప్యం చేశారు. సమయం అయిపోయిన తర్వాత గత విచారణాధికారి అడిగారు కాబట్టి సమాచారం లేదన్నారు. ఉన్న మట్టుకి సమగ్రంగా ఆధారాలు న్యాయస్థానంలో పెట్టడానికి సిట్టు ప్రయత్నించింది, ఫైల్ చేసింది. ఇది తాజా పరిస్థితులు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన మార్గదర్శకాలు, ఆదేశాలు ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పుడు బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు కూడా తీసుకుంది. ఈ కేసు సిట్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టు దర్యాప్తును వేగవంతం చేసింది. సుప్రీంకోర్టు విధించిన వివిధ గడువుల ప్రకారం ఈ విచారణ సాగి బాధ్యులైన వారికి నిందితులు శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రముఖ న్యాయవాది, సిట్టు తరపున ప్రాసిక్యూషన్ సహాయకుడిగా ఉన్న ముప్పాల సుబ్బారావు చెబుతున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.